హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇందుకోసం నేనైతే ఒక గోంగూర కట్టనైతే తీసుకున్నా అండి. ఇదైతే తెల్ల గోంగూర కాదు, పుల్ల గోంగూర అంటారు చూడండి, అంటే పుల్లగా ఉంటుంది. అదైతే తీసుకున్నాను. దీన్నైతే నీట్గా, అంటే అక్కడక్కడ చీడబట్టినట్టు ఉంటాయండి ఆకులు, అవి అంతా చూసుకుంటూ నీట్గా ఒలిచిపెట్టుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పల్లీలను అయితే తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత మన కారానికి తగినట్టు పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుందండి. అందుకని చెప్పి పచ్చిమిర్చిలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి, అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఇవి అయితే ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళైతే తీసుకోవచ్చండి పచ్చిమిర్చి. అదే ప్యాన్లో గోంగూరను కూడా వేసి వాటర్ వేయకుండా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. హైలో పెట్టామంటే అడుగంటేస్తూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చామంటే గోంగూరలో నుంచి వాటర్ కూడా బయటకు వచ్చి గోంగూర అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీలు, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కళ్ళుప్పు, నేనైతే ఎక్కువ కళ్ళుప్పునే యూస్ చేస్తా అండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అవసరం లేదు, ఎందుకంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టామంటే పచ్చడి అనేది టేస్ట్ ఉండదు. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అదే స్టవ్ వెలిగించి మళ్ళీ సేమ్ కడాయి పెట్టి ఒక 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా తెలుసు కదండి, తాలింపు గింజలు వేసేసుకొని, అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం నేనైతే ఇంగువ, మోస్ట్లీ ప్రతి దాంట్లో ఇంగువనైతే యూస్ చేస్తానండి. వేసేసి తాలింపు పెట్టుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. ఈ ఆనియన్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం సాల్ట్, నేనైతే పింక్ సాల్టే యూస్ చేస్తా అండి, లేదంటే కళ్ళుప్పు, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసేసుకొని ఇవైతే ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఇంకా ఆ తర్వాత అయితే ఎక్కువసేపు ఏం వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అన్నీ రోస్ట్ చేసినవే కదండి. కాబట్టి గోంగూర వేసాక కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అయితే మనకి రోట్లో దంచుకునే వీలుంటే రోట్లో కూడా దంచుకోవచ్చు అండి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్నింది కానీ చిన్న రోల్ అండి, సరిపోతుందో లేదో అని చెప్పి నేనైతే ఇలా మిక్సీ పట్టాను. మిక్సీలో కూడా అండి మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గోంగూర పచ్చళ్ళు ఇలా పల్లీలు వేస్తే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అంటే గోంగూరలో ఉన్న పులుపు అంతగా తెలీదు, పచ్చిమిర్చి ఘాటు తెలీదు, టేస్ట్ అయితే నిజంగా బాగుంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.